స్వాగతం. ఈరోజు మనం ఆమ్, బౌద్ధ సంప్రదాయంలో చాలాసార్లు వినే ఒక కథని కొంచెం లోతుగా చూద్దాం. మ్మ్. అంటే 60 మంది సన్యాసులు, ఒక సాధారణ గృహిణి, మాతికా మాత అంటారు కదా ఆవిడని. అవునవును. మరి ముఖ్యంగా మనస్సు, దాని శక్తి, దాన్ని అదుపు చేయాల్సిన అవసరం, వీటి గురించే ఈ కథ. అవును. మన దగ్గర ఇప్పుడు అంటే ఒక మౌఖిక బోధన నుంచి తీసుకున్న విషయాలున్నాయి. ఆ అలాగే ఇదే కథకి సంబంధించి కొన్ని లిఖిత రూపాలు అంటే వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. సరే. రెండు కూడా కథ సారాంశాన్ని, దానిలోని నీతిని బాగాలే చెప్తున్నాయి. అంటే ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈ కథ ద్వారా ధ్యానం గురించి, మనసుని అదుపు చేసుకోవడం ఎలాగని, మ్మ్. ఇతరుల హెల్ప్ అంటే సహాయం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంత ముఖ్యం, ఆ, జ్ఞానోదయం పొందడంలో మన ఆలోచనల పాత్ర ఏంటి, ఇలాంటివి కొంచెం విశ్లేషిద్దాం. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ వస్తాయేమో చూద్దాం. తప్పకుండా. సరే, మొదలు పెడదామా? కథలోకి వెళ్దాం. కథ ఇలా మొదలవుతుంది. 60 మంది బౌద్ధ సన్యాసులున్నారు. మ్మ్. వాళ్ళు బుద్ధుడి దగ్గర ఒక ధ్యాన పద్ధతి నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మాతికా అనే గ్రామానికి వెళ్లారు. సరే. అక్కడే వర్షాకాలం గడిపేసి సాధన పూర్తి చెయ్యాలి అనేది వాళ్ల ప్లాన్ అన్నమాట. ఆ గ్రామంలో వాళ్ళకి మాతికా మాత అనే ఒక ఆవిడ పరిచయం అవుతుంది. ఆవిడే గ్రామ పెద్ద తల్లి అనా? అవును, గ్రామ పెద్ద అంటారు కదా అలా. ఆవిడ చాలా మంచిది, శ్రద్ధాభక్తులు ఎక్కువ. ఓహ్. ఆ సన్యాసులకి అంటే భోజనమది ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లు ఉండటానికి ఒక ఆశ్రమాన్ని కూడా కట్టించిచ్చింది. అదా సంగతి. చాలా ఉదారంగా ఉంది. అవును, ఆమె సేవా దృక్పథం కనిపిస్తుందక్కడ. అయితే ఒకరోజు మాతికా మాత ఆ సన్యాసులను అడిగిందట ఏదైనా ధ్యాన పద్ధతి నేర్పమని. వాళ్ళు శరీరంలోని 32 భాగాలుంటాయి కదా, వెంట్రుకలు, గోళ్ళు, దంతాలు, చర్మం, ఇలా ఆ, వాటిమీద వాటి అశాశ్వత స్వభావాన్ని ధ్యానించే పద్ధతి నేర్పారు. అంటే ఇది శరీరం మీద వ్యామోహం తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అవును, అదొక స్టాండర్డ్ ప్రాక్టీస్ అది. చర్యం. మాతికా మాత చాలా శ్రద్ధగా దీక్షతో ఆ ధ్యానాన్ని సాధన చేసింది. చేసి కొద్ది కాలంలోనే ఆ సన్యాసుల కంటే ముందే చాలా ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు అందుకుంది. అవునా? ఎంతవరకు? ఆమె అనాగామి ఫలం పొందింది. అంటే తిరిగి రానివాడు అంటారు ఆ స్థాయికి. ఓహో. అంటే ఇక కామలోకంలో మళ్ళీ పుట్టరనమాట. అంతేకాదు పతి సంభిదా జ్ఞాన అంటారు కదా, విశ్లేషణాత్మక జ్ఞానం, ఆ ఇంకా దివ్యచక్షు లాంటి అతీంద్రియ శక్తులు కూడా సాధించింది. దివ్యచక్షు అంటే ఇతరుల మనసులో ఏముందో చూడగలడమనా? సరిగ్గా అదే. ఒక సాధారణ గృహిణి సన్యాసుల కన్నా ముందే ఈ స్థాయికి చేరడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అంటే వాళ్ళ కఠిన సాధన కన్నా ఈమె శ్రద్ధ గొప్పదా? అది మంచి ప్రశ్న. బహుశా ఆమె పూర్వజన్మ సంస్కారం కావచ్చు, లేదా ఈ జన్మలో ఆమెకున్న తీవ్రమైన ఏకాగ్రత, డెడికేషన్ వల్ల కావచ్చు. కథ అయితే ఆమె గొప్పతనాన్నే హైలైట్ చేస్తుంది. ఆమె అనాగామి అయ్యాక తన దివ్య దృష్టితో ఆ సన్యాసుల్ని గమనించింది. వాళ్ళు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదని చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకని? వాళ్లకి నేర్పిన పద్ధతి కరెక్టే కదా. పద్ధతి కరెక్టే. కాని ఆమె తన శక్తితో లోతుగా చూసింది కారణమేంటని. ఏంటి కారణం? ఆ సన్యాసులకి జ్ఞానోదయం పొందే అర్హత ఉంది, కెపాసిటీ ఉంది. కాని వాళ్లకి సరైన ఆహారం దొరకట్లేదు. పోషకాలు లేని ఆహారం వల్ల వాళ్ల శరీరాలు బలహీనపడిపోయాయి. దాంతో ధ్యానానికి కావలసిన ఏకాగ్రత నిలపలేకపోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజమే. అంటే ఆధ్యాత్మిక సాధనకి శరీరం, సరైన బయటి పరిస్థితులు కూడా అవసరమే అన్నమాట. ఖచ్చితంగా. కేవలం పద్ధతి తెలిస్తే సరిపోదు. అందుకే ఇది కీలకం. మరి మాతికామాత అప్పుడు ఏం చేసింది? వెంటనే యాక్షన్ తీసుకుంది. తన దివ్యదృష్టితో ప్రతి సన్యాసి మనస్సులో ఏ ఆహారం తినాలనుందో గ్రహించింది. అవునా? వాళ్లకి అవసరమైన పోషకాలతో స్పెషల్గా వండించి మరీ అందించింది. అప్పుడు ఇంకేముంది, మంచి ఆహారం దొరికింది, సన్యాసుల శరీరాలు బలపడ్డాయి, మనసు కుదుటపడింది. వాళ్లు తమ ధ్యానం మీద పూర్తిగా కాన్సంట్రేట్ చేయగలిగారు. దాని ఫలితంగా ఆ వర్షాకాలం ముగిసేలోపే ఏమైంది? 60 మంది సన్యాసులు కూడా అర్హత్వం సాధించారు. అర్హత్వం అంటే? అది జ్ఞానోదయం యొక్క హయ్యెస్ట్ స్టేజ్ కదా. అవును, బౌద్ధంలో అదే అత్యున్నత స్థాయి. అంటే పునర్జన్మల చక్రం నుంచి విముక్తి. వావ్. అంటే మాతికామాత సహాయం, అది కూడా టైమ్లీగా, చాలా తెలివిగా చేసింది. వాళ్ల విజయానికి ఎంత కీలకమో చూడండి. అవును, కేవలం ధ్యానం కాదు,
ప్రాక్టికల్ సపోర్ట్ కూడా ముఖ్యమే అని తెలుస్తోంది. కరెక్ట్. ఈ భాగం అదే నొక్కి చెప్తోంది. మరి ఈ విషయం ఈ 60 మంది సక్సెస్ స్టోరీ బయటికి తెలిసుంటుంది కదా. తప్పకుండా. వాళ్ళు జీతవన ఆశ్రమానికి తిరిగి వెళ్లి తమ అనుభవాన్ని, మాతికామాత ఎలా హెల్ప్ చేసిందో బుద్ధుడికి, మిగతా సన్యాసులకి చెప్పారు. ఆ, ఇది విన్న ఇంకో సన్యాసి, బహుశా ఇంకా సాధనలో వెనుకబడినవాడేమో, హ్మ్, అతను, అబ్బా, మాతికా గ్రామంలో అయితే భలే ఉందే, సాధనకు అన్నీ అనుకూలం, మంచి భోజనం కూడా దొరుకుతుంది, నేను కూడా అక్కడికి వెళ్తే తొందరగా అర్హతత్వం సాధించేయొచ్చు అని ఆశపడ్డాడు. అంటే మోస్ట్లీ అక్కడి సౌకర్యాలకి అట్రాక్ట్ అయ్యాడనమాట. అలాగే అనిపిస్తుంది. బుద్ధుడి దగ్గర ధ్యానాంశం తీసుకుని మాతికా గ్రామానికి బయలుదేరాడు. సరే. అక్కడి ఆశ్రమంలో చేరి సాధన మొదలుపెట్టాడు. అతను ఏది కావాలని మనసులో అనుకుంటే మాతికమాత అది పంపించేయడం గమనించాడు. ఓ, ఈరోజు పాయసం తింటే బావుండు అనుకున్నాడు. పాయసం వచ్చింది. భలే. ఆశ్రమం కొంచెం క్లీన్ చేస్తే బావుండు అనుకుంటే ఎవరో వచ్చి క్లీన్ చేసి వెళ్లారు. అప్పుడు ఒకరోజు, ఇంత చేస్తున్న ఈ తల్లిని నేను చూడ్లేదు గదా, ఆవిడే స్వయంగా వస్తే బావుండు అనుకున్నాడు. అనుకున్నాడో లేదో వెంటనే మాతికమాత మంచి ఆహారంతో ప్రత్యక్షం. అప్పుడు డౌట్ ఇంకా పెరిగిపోయుంటుంది. ఆ, అనుమానం బలపడింది. వెంటనే సూటిగా అడిగేశాడు, అమ్మా, మీకు ఇతరుల మనసులో ఆలోచనల చదివే శక్తి ఉందా అని. ఆవిడేమంది? ఇక్కడే ఉందసలు విషయం. మాతిక, మాత తెలివైన ఆవిడ కదా, డైరెక్ట్గా అవును అనో కాదు అనో చెప్పలేదు. హ్మ్, అయ్యా, ఇతరుల ఆలోచనలు చదివే వాళ్ళు ఇలా ఉంటారు, అలా ప్రవర్తిస్తారు అని కొంచెం ఇండైరెక్ట్గా చెప్పింది. ఓహో, దాటవేసిందనమాట. దాటవేసింది. కాని ఆమె చెప్పిన తీరు, ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ సన్యాసికి క్లియర్గా అర్థమైపోయింది ఆమెకు ఆ శక్తి ఉందని. అంతే. ఏమైంది? అతనికి భయం పట్టుకుంది, వణుకు పుట్టేసింది. భయమా? ఎందుకు? ఆవిడ హెల్ప్ చేస్తుంది కదా. హెల్ప్ చేస్తోంది, కాని ఆ శక్తి అతనికి భయాన్నిచ్చింది. ఎందుకంటే అతనిలా అనుకున్నాడు, అయ్యో, నేనింకా సాధన దశలోనే ఉన్నా, నా మనసులో ఒక్కోసారి చెడ్డ ఆలోచనలొస్తుంటాయి, దురాశ, కోరిక, ద్వేషం ఇలాంటివి. మ్మ్, సహజమే కదా. సహజమే. కాని ఈమె నా ప్రతి ఆలోచనని, నాలోని ప్రతి మాలిన్యాన్ని చూడగలదు. ఇది నాకు చాలా అవమానకరం, ఒక రకంగా ప్రమాదకరం కూడా. నేనిక్కడ ప్రశాంతంగా ధ్యానమెలా చేయగలను అని తెగ కంగారు పడిపోయాడు. నిజమే. మన లోపాలు బయటపడతాయనే భయం ఉంటుంది కదా. చాలామందికి ఉంటుంది. అది చాలా సహజమైన రియాక్షన్. మరి ఆ భయంతో ఏం చేశాడతను? తట్టుకోలేకపోయాడు. వెంటనే మాతికా గ్రామం వదిలేసి తిరిగి జేతవన ఆశ్రమానికి పరుగు పరుగున వెళ్ళిపోయాడు. బుద్ధుడి దగ్గరకా? అవును, బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, భగవాన్, నేనక్కడుండలేను, ఆ తల్లి నా ప్రతి ఆలోచననూ చదివేస్తుంది, నా చెడు తలంపులు ఆమెకు తెలిసిపోతాయేమో అనే భయంతో నా మనసు అస్సలు నిలవట్లేదు, ధ్యానం కుదరట్లేదు అని తన గోడు వెళ్లబోసుకున్నాడు. అప్పుడు బుద్ధుడు ఏం సలహా ఇచ్చుంటాడు? బుద్ధుడు నవ్వారట. నవ్వి అతనికొక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటది? ఓ సన్యాసి, నువ్వు అనవసరంగా ఆవిడ గురించి, ఆవిడ శక్తుల గురించి ఆలోచిస్తున్నావు. నీ పని అది కాదు. నీ పని ఒకటే, నీ మనస్సును నువ్వే గమనించుకో, దాన్ని నువ్వే కాపాడుకో. బయట ఏం జరుగుతుందనేది కాదు, నీ లోపల ఏం జరుగుతుందో దానిమీద దృష్టి పెట్టు. వాచ్ యువర్ మైండ్, ప్రొటెక్ట్ యువర్ మైండ్ అన్నారు. ఇది చాలా పవర్ఫుల్ అడ్వైస్. అవును, ఇదే విషయాన్ని ధమ్మపదంలో 35వ శ్లోకం ఇంకా క్లియర్గా చెప్తుంది. ఏమని? దున్నిగ్గ హస్స లహును ఎత్త కామని పాతిను చిత్తస్స దమథో సాధు దంతం చిత్తం సుఖావహం. ఓకే, అంటే దాని అర్థం? అంటే మనసు గ్రహించడానికి చాలా కష్టమైనది. దున్నిగ్గ హస్స హ్మ్, చాలా వేగంగా కదులుతుంది. లహును అవును. దానికి నచ్చిన లేదా ఇష్టమైన విషయం వైపు వెంటనే పరుగులు తీస్తుంది. ఎత్త కామని పాతిను. నిజమే. అలాంటి చంచలమైన మనసును నియంత్రించడం దమథో చాలా మంచిది సాధు. ఎందుకు? ఎందుకంటే నియంత్రించబడిన దంతం, మనసు, చిత్తం గొప్ప ఆనందాన్నిస్తుంది, సుఖావహం. హ్మ్, మనసును నియంత్రించు అని చెప్పడం తేలికే కదా, కానీ ఆచరణలో అదెలా సాధ్యం? అంత ఈజీగా లొంగుతుందా మనసు? మంచి ప్రశ్న అడిగారు. అందుకే బుద్ధుడు ఊరికే చెప్పి వదిలేలేదు. ఎలా కంట్రోల్ చేయాలో కూడా కొన్ని హింట్స్ ఇచ్చారు. ఓ, ఎలా? మూలాల్లో చెప్పినట్లు కొన్నిసార్లు మనసుని గట్టిగా నిగ్రహించాలి, రెస్ట్రైన్ చెయ్యాలి. ఆ, అది తప్పుదారిలో వెళ్తుంటే, ఓ మనసా, ఎందుకు అనవసరంగా వాటి వెంట పడుతున్నావు, ఇది నీకు మంచిది కాదు
అని దాన్ని నిందించాలి, మందలించాలి కూడా. బ్లేమ్ ద మైండ్. అంటే ఫ్రెండ్లీగా వినకపోతే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. అవును, కొన్నిసార్లు అలా తప్పదు. అడవి దున్నపోతుని మచ్చిక చేసుకునే ఉపమానం కూడా ఉంది కదా, అదిక్కడ వర్తిస్తుందా? సరిగ్గా అదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక అడవి దున్నపోతుని పట్టుకుని ఒక బలమైన కర్రకు లావుపాటి తాడుతో కట్టేస్తారు. హ్మ్. మొదట్లో అది భీకరంగా ప్రతిఘటిస్తుంది, తప్పించుకోవాలని పరుగులు తీస్తుంది, తాడు బిగుసుకుపోయి ఇబ్బంది పడుతుంది, అలిసిపోతుంది. అయినా రోజూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ. కాని నెమ్మదిగా, క్రమంగా దాని రెసిస్టెన్స్ తగ్గుతుంది, శక్తి తగ్గిపోతుంది, చివరికి లొంగిపోతుంది. అప్పుడు అప్పుడు దాన్ని మచ్చిగ చేసుకుని పొలం పనులకు వాడుకుంటారు. అంటే మన మనసు కూడా మొదట్లో ఆ అడవి దున్నలాంటిదేనా? చాలా వరకు అంతేనని చెప్పొచ్చు. అది కూడా ఇంద్రియ సుఖాలు, కోరిటలు, ద్వేషం వీటివైపు సహజంగా పరుగులు తీస్తుంది. మరి దాన్ని ఎలా కట్టేయాలి? ఆర్య అష్టాంగ మార్గంలోని సాధనలు అనే తాడుతో కట్టాలి. ముఖ్యంగా 3 విషయాలు ఇక్కడ చాలా ముఖ్యం. ఏంటవి? 1. సరైన ప్రయత్నం, సమ్మా వాయామం. అంటే చెడు ఆలోచనలు వదిలేసి మంచి ఆలోచనలు పెంచుకోవడానికి కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టటం. ఓకే. 2. సరైన స్మృతి, సమ్మా సతి. అంటే మైండ్ఫుల్నెస్. ప్రస్తుత క్షణంలో ఏం జరుగుతోందో ఏకాగ్రతతో గమనిస్తూ ఉండటం. హ్మ్. 3. సరైన ఏకాగ్రత, సమ్మా సమాధి. అంటే మనసుని ఒకే విషయం మీద నిలపగలగడం. ఆ. మొదట్లో మనసు భీకరంగా ఎదురు తిరిగినా ఓపికతో పట్టుదలతో సాధన చేస్తూ ఉంటే అది నెమ్మదిగా అదుపులోకి వస్తుంది, శాంతిస్తుంది. అడవిదున్నలాగే. బుద్ధుడి ఎక్స్ప్లెనేషను ఆ సన్యాసికి బాగా అర్థమైనట్టుంది. అవును, అతనికి తన తప్పు తెలిసొచ్చింది. భయం నుంచి పాలిపోతే లాభం లేదని, తన మనసునే అదుపు చేసుకోవాలని రియలైజ్ అయ్యాడు. మరేం చేశాడు? కొత్త ఉత్సాహంతో, బుద్ధుడి బ్లెస్సింగ్స్తో మళ్లీ మాతికా గ్రామానికి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. వెళ్ళాడా? వెళ్ళాడు. కాని ఈసారి అతని ఫోకస్ మాతికా మాత మీద లేదు, ఆమె శక్తుల మీద లేదు. దేనిమీద ఉంది? కేవలం తన ధ్యాన వస్తువు మీద, తన మనసు కదలికల మీద. అంతే. అంటే సాధన కొనసాగించాడా? అవును. ఆశ్రమంలో కూర్చుని తన ధ్యాన వస్తువుపైనే దృష్టి పెట్టాడు. మనసు పక్కకి వెళ్ళినప్పుడల్లా దాన్ని గుర్తించి మళ్లీ వెనక్కి తెచ్చుకున్నాడు. హ్మ్. ఓ మనసా, ఇక్కడే ఉండు అని. కొన్నిసార్లు సున్నికంగా, కొన్నిసార్లు గట్టిగా దాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఆ. దీనికి తోడు మాతికా మాతిచ్చిన మంచి పోషకాహారం కూడా ఉంది కదా. అవును. కొద్ది కాలంలోనే అతని మనసు పూర్తిగా అదుపులోకొచ్చింది, ఏకాగ్రత కుదిరింది. విపసనా ధ్యానంలో బాగా పురోగతి సాధించాడు. ఏమైంది? చివరికి అతను కూడా అర్హతత్వాన్ని అందుకున్నాడు, జ్ఞానోదయం పొందాడు. అద్భుతం. అంటే అతన్ని భయపెట్టిన విషయమే చివరికి అతని విముక్తికి కారణమైంది. సరిగ్గా అదే. తన లోపాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నమే అతన్ని గెలిపించింది. ఇది నిజంగా ఇన్స్పైరింగ్గా ఉండి మొత్తం కథ. ముఖ్యంగా ఈ రెండో సన్యాసి అనుభవం మనస్సు స్వభావం గురించి ఇంకేం చెప్తోంది? ఆ ధమ్మపద శ్లోకంలో చెప్పినట్టే మనసు చాలా సూక్ష్మమైనది, దున్నిగహస్స, పట్టుకోవడం కష్టం. అవును. చాలా వేగవంతమైనది, లహునో. హ్మ్. దానికి ఏది నచ్చితే దాని వెంట ఎంత దూరమైనా ఎంత వేగంగైనా వెళ్ళిపోతుంది. ఎత్త కామని పుత్తీనో. దాన్ని నేచరది, బయటికి పరుగులు తీయడమే. అందుకే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం, కాని చాలా అవసరం. అత్యవసరం. మూలాల్లో మనసుని సాఫ్ట్వేర్తో, శరీరాన్ని హార్డ్వేర్తో పోల్చారని కూడా ఉంది కదా, అది కొంచెం వివరిస్తారా? అవును, ఒకచోట ఈ మోడర్న్ అనాలజీ వాడారు. దీన్నొక ఉపమానంగా, ఒక పర్స్పెక్టివ్గా మాత్రమే చూడాలి. సరే. దాని ప్రకారం మన శరీరం, ముఖ్యంగా రక్తం, ఒక కంప్యూటర్ హార్డ్వేర్ లాంటిది. ఓకే. కొన్ని పాత ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవే రాగ, ద్వేష, మోహాలు. అంటే వైరస్ లాంటివా? వాటిని కంప్యూటర్ వైరస్లతో పోల్చవచ్చు. అవి మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. మరి సొల్యూషన్? యాంటీవైరస్ ఏంటి? ఆర్య అష్టాంగ మార్గ సాధన అంటే సరైన దృష్టి, సరైన సంకల్పం, అలా మొత్తం 8 అంగాలున్నాయి కదా. అవును. అవన్నీ కలిసి ఒక కొత్త హెల్తీ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటివన్నమాట. ఓ. ఈ కొత్త ప్రోగ్రామ్ను ఇన్స్టాల్ చేసి పాత వైరస్లను, అంటే రాగద్వేష మోహాలను డిలీట్ చేయడమే మనోనిగ్రహ సాధన యొక్క లక్ష్యం. ఇంట్రెస్టింగ్ పోలిక. ఆ మూదంలో మనస్సు ప్రధానంగా హృదయం, అంటే రక్తం ప్రసరించే కేంద్రం ఆధారంగా పనిచేస్తుందని,
బ్రెయిన్ కేవలం ఒక కంట్రోల్ యూనిట్ లాంటిదని కూడా ప్రస్తావించారు. ఇది మోడర్న్ మెడిసిన్కి కొంచెం భిన్నంగా ఉందేమో. ఉండొచ్చు, కానీ ఇది బౌద్ధ తాత్వికతలో శరీర-మనసు సంబంధాన్ని వివరించే ఒక విధానం అంతే. ఈ పోలిక ఎలా ఉన్నా ఫైనల్గా తేలేదేంటంటే ఆ ధమ్మపద శ్లోకం చెప్పినట్టే, దంతం చిత్తం సుఖావహం. అవును. అంటే ట్రైనింగ్ పొంది కంట్రోల్లో ఉన్న మనస్సు ఖచ్చితంగా ఆనందాన్ని, శాంతిని ఇస్తుంది. దాని ఇష్టానికి వదిలేస్తే దుఃఖమే మిగులుతుంది. నిజం. మన డైలీ లైఫ్లో కూడా కాన్సంట్రేషన్తో పనిచెయ్యాలన్నా, డిసిప్లిన్డ్గా ఉండాలన్నా, అనవసరంగా టెన్షన్ పడకుండా ఉండాలన్నా ఈ మైండ్ కంట్రోల్ ప్రిన్సిపల్ చాలా కీలకమనిపిస్తోంది. ఖచ్చితంగా. మొత్తంగా చూస్తే ఈ కథలో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఒక సాధారణ గృహిణి సన్యాసుల కన్నా ముందే ఆధ్యాత్మికంగా ఎదగడం, హ్మ్. ఇంకో సన్యాసి తన భయం వల్లనే విముక్తి మార్గాన్ని కనుక్కోవడం. ఇవన్నీ మనకేం నేర్పిస్తున్నాయంటారు? నాకైతే కొన్ని ముఖ్యమైన పాఠాలు మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఒకటి, స్పిరిచువల్ గ్రోత్కి లేదా పర్సనల్ గ్రోత్కి కంటిన్యూస్ ప్రాక్టీస్ ఎంత ముఖ్యమో దానికి తగ్గ సరైన బయటి సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. ఆహారం, వాతావరణం, గైడెన్స్ లాంటివి. అవును, మాతికా మాత పాత్ర అదే కదా చెప్పేది. 2, సెల్ఫ్ అవేర్నెస్. మన ఆలోచనలను, ఎమోషన్స్ని జడ్జ్ చేయకుండా గమనించడం, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం, అది చాలా అవసరం. హ్మ్. 3వది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, డెడికేషన్తో మనసుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం, అదే మనోనిగ్రహం. అవును. మనస్సుని దానిష్టానికి వదిలేయకుండా పట్టుదలతో దాన్ని సరైన దారిలో నడిపించడమే ఆనందానికి, విముక్తికి మార్గమని ఈ కథ గట్టిగా చెప్తోంది. ఆ రెండో సన్యాసి కథ అయితే మనలోని వీక్నెస్లు, భయాలని ఎదుర్కోవడం ద్వారానే నిజమైన బలం వస్తోందని కూడా చెప్తున్నట్టుంది. అవును, అది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. శ్రోతలకొక ఆలోచన వదిలివెళ్దాం. ఈ కథ విన్నాక మన ఆలోచనలను కేవలం గమనించడమే కాదు, వాటిని అదుపు చేసి సరైన దిశలో నడిపించాల్సిన అవసరమెంతుందా అనిపిస్తోంది కదా. ఒకవేళ మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే, మనల్ని భయపెట్టే మన ఆలోచనలే, మన లోపాల గురించిన మన భయాలే, వాటిని ధైర్యంగా ఎదుర్కొని అర్థం చేసుకుంటే అవే మన ఎదుగుదలకి, మన ట్రాన్స్ఫర్మేషన్కి అత్యంత శక్తివంతమైన టూల్స్గా మారతాయేమో. ఏమంటారు? ఆలోచించండి.